ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. భారతీయులు బంధాలకి బంధుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా అన్న చెల్లి లేకపోతే అక్క తమ్ముడు ఈ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరగడం, పెద్ద అయ్యేటప్పటికి చిన్న చిన్న గిల్లిగీటలు పెట్టుకోవడం ఇవన్నీ కామన్ అయినప్పటికీ రాఖీ వచ్చిందంటే చాలు అన్నకి చెల్లెలు ఎప్పుడు రాఖీ కట్టాలా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. వివాహం చేసుకుని వెళ్ళిపోయినప్పటికీ తన అత్తగారింటికి మళ్ళీ రాఖీ పండగ కోసం తన పుట్టింటికి రావడం, లేకపోతే అన్నే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడం ఇది సర్వసాధారణం. పుట్టింటి వ్యక్తిని కలుస్తున్నాను అని అంటే ఆ చెల్లికి కానీ అక్క కానీ ఎంత ఆనందమో వాళ్ళ మాటల్లో చెప్పలేం. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త విచ్ఛిన్నమైపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఆర్థిక సంబంధాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో బంధాలు దూరమవుతున్న విషయం మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఇంత వ్యత్యాసం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆలోచనల్లో మార్పు వస్తుంది? రాఖీ కట్టించుకోవడం అంటే అన్నకి చెల్లి ఒక రక్షణ బంధం. అంటే నీకే కష్టం వచ్చినా నేను నీ వెన్నంటే ఉంటాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి అన్న ఇచ్చే ఒక హామీలాగా ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు అక్కడక్కడ దూరమవుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. ఆ విషయం గురించి మనం మాట్లాడుకునే అవసరం ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రాఖీ అంటే ఒక రక్షణ వలయంలాగా చెల్లి ఫీల్ అవుతూ ఉంటుంది. రాఖీ కట్టించుకోవడానికి అన్న కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తారు. సో మరి ఈరోజు రాఖీ సందర్భంగా అసలు రాఖీ పండుగ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, బంధానికి బంధుత్వానికి అంత విలువ ఇచ్చే రాఖీ పండుగ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ అంశం గురించి మనతో డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఊహా మహంతి గారు, సామాజిక విశ్లేషకులు, అలాగే జయంతి గారు, మహిళా సంఘం నాయకురాలు, అలాగే రాజేష్ ఆచార్య గారు కూడా జాయిన్ అవుతున్నారు. రాజేష్ గారు అందరికీ నమస్తే అండి. ఊహా మహంతి గారు ముందుగా రాఖీ శుభాకాంక్షలు అండి. సో మనం రాఖీ పండుగ వస్తుందంటే చెల్లి అన్నకి ఎప్పుడు రాఖీ కట్టాలా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ చెల్లికి రాలేని పరిస్థితి ఏమైనా ఉంటే అన్నే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టించుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అక్కడక్కడ అన్న చెల్లెళ్ళు దూరం అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అది కేవలం కొన్ని ఆర్థిక సంబంధాల నేపథ్యంలో కూడా ఆ విభేదాలు వస్తున్నాయి అని చెప్పి అనిపిస్తుంది. ఏమంటారు మేడం? ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొనే సభ్యులకి, మహాన్యూస్ వీక్షకులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అవునండి, ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని, వస్తున్న మార్పుల్ని చూస్తుంటే అలానే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య విభేదాలు రావడం, దానికి దూరంగా ఉండడం వంటివి జరుగుతున్నాయి. ఏంటంటే రాఖీ పండుగ ఎందుకు వచ్చిందంటే ఆచారం, అన్నకి అక్క చెల్లి ఎప్పుడు అండగా ఉండాలి, అన్న తమ్ముడు అక్కకి చెల్లికి ఎప్పుడు తోడుగా ఉండాలి, ఎప్పుడు రక్షణగా ఉండాలి, ఒక రక్షగా ఉండాలి. కట్టిన రాఖీ ఏదైతే కడతారో రక్షగా, అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అనుబంధానికి ప్రతీకగా కట్టిన ఆ రాఖీకి ప్రతీకగా అన్న ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చెల్లికి అండగా ఉండాలని ఈ ఆచారం అనేది పుట్టింది. ముందుగా నార్త్ స్టేట్స్ లోనే ఈ పండుగను ఎక్కువ జరుపుకునేవాళ్ళు. తరతరాలుగా మొత్తం ఇండియా మొత్తం జరుపుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక అన్నదమ్ముల అక్క చెల్లెల బంధం అనేది అన్నిటికన్నా పవిత్రమైనది. దాని ద్వారా ఇప్పుడు దేశంలో జరుగుతున్న అన్ని రకాల దాడులను కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెల్లిగా భావించి, ఏ సమస్యలో ఉన్న, ఏ ఆడపిల్ల ఏ సమస్యలో ఉన్న ఒక అన్నగా రక్షగా ఉండాలి అని ప్రతీక చెప్పడానికి ఈ పండుగని మనందరం జరుపుకుంటున్నాం. అయితే అసలు మన పురాణాల్లో కూడా ఈ రాఖీకి సంబంధించి చాలా విశిష్టత ఉంది. దాంట్లో కూడా రాఖీ కట్టడము మనకి రక్షణగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఉంటుంది అని చెప్పి మన పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. ఏమంటారు మేడం? అవునండి, పురాణాల్లో కూడా చాలా కథలే ఉన్నాయి. మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు విష్ణు చక్రం అనేది తిప్పుతూ ఎవరినో సంహరిస్తూ ఉండగా అతని వేలికి గాయమైతే ద్రౌపది తన చీర కొంగుని చింపి తన శ్రీకృష్ణు వేలికి కడుతుంది. ఎందుకంటే ఇది ఒక చెల్లి
ఏ సమస్య వచ్చినా ముందుంటదని చెప్పడం కోసం, అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి అవమానం అవమానం జరిగినప్పుడు వెళ్లి కాపాడతారు. ఇదే అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య రాఖీ రక్షాబంధన్ అనే దానికి ఒక పురాణంలో మనకంటూ తెలిసిన ఒక కథ. ఇలానే రైట్. చాలా కథలు ఉన్నాయండి. సో రైట్, రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ముందుగా రాఖీ శుభాకాంక్షలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. రాజేష్ గారు, మనకి పురాణాల్లో ఇందాక ఇప్పుడు ఊహ మహంతి గారు చెప్పినట్లు చాలా కథలు ఉన్నాయి. దాంతోపాటు మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఎవరినన్నా పిలిచేటప్పుడు ముందుగా అన్న ఏమన్నా హెల్ప్ చేస్తారా అన్న విధంగానే మాట్లాడతాం. అంటే ఒక భరోసాలాగా, ఒక అన్నలాగా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరిని అలానే పిలవడం జరుగుతుంది. అదే మన రక్త సంబంధం అయితే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఏమంటారు? అవునండి, నిజంగా ఈ రాఖీ పండుగ అనేది ఒకటి భ్రాతృత్వానికి సూచకం అనేది ఒకటి, ఇంకొకటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత. మనం తెలుసుకున్నట్టయితే పూర్వకాలంలో కూడు కుటుంబం అంటే అందరూ కలిసి ఉండేవారు అనమాట. అందరూ కలిసి ఉన్నప్పుడైతే ఒకరికొకరు ఒకరితో ఒకరు మనకు తెలిసినట్టుగా వారికి వారు సహాయం చేసుకునేవారు. ఇప్పుడైతే ఒకరు దూరంగా ఇంకొకరు దూరంగా ఉన్నారు కాబట్టి వారిలో వారికి ఒకరికొకరు కావాలి అని అనుకుంటే అప్పుడు ఈ రాఖీ పండుగ అనేది ఎంతో దూరంలో ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళు వారి అన్న తమ్ముల కోసం అనేసి అక్క చెల్లెళ్ళు వారు వచ్చి వారికి రాఖీ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకరితో ఒకరు పరస్పర అనుబంధం అనేది. ఈ మధ్యకాలంలో అయితే ఏదో చిన్న చిన్న గొడవలకే మాట్లాడుకోవడం మొదలైస్తారు. కానీ ఈ రాఖీ పండుగ అనేది నాకు తెలిసినంత వరకు ఒకరికి బాధ్యతలను నేర్పిస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే రాఖీ కట్టించుకోవడానికి అన్న ఎంత అయితే ఎదురు చూస్తాడో చెల్లి కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ చాలా ఆనందోత్సాహాలతో కుటుంబాల మధ్య జరుపుకోవాలి అని చెప్పి. అయితే అక్కడక్కడ ఈ మధ్య మనం వింటూ ఉన్నాము, అన్న ఇచ్చే గిఫ్ట్ కోసం కూడా చెల్లి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది అట్లా కూడా అంటూ ఉన్నారు. అంటే దాన్ని కూడా కమర్షియలైజ్ చేసేస్తూ ఉన్నారు రాఖీ పండుగను కూడా. కానీ తప్పులేదు కదండి. అంటే ఇప్పుడు శక్తినుసారంగా ఇవ్వడం అనేది తప్పు కాదు, కానీ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావడం అనేది తప్పు అవుతుంది ఒకటంటే. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వ్యావహారికంగా పండుగల యొక్క అర్థం అనేది లేకుండా పోతున్నాయి అనమాట. అన్ని కూడా అర్థవత్తుగా ఉండాలన్నమాట. అంటే ఏదైనా మనం పండుగ జరుపుకుంటున్నామంటే దానితో విశిష్టత ఏముంది అనే దాన్ని తెలుసుకొని దాన్ని చేసినప్పుడు మాత్రమే ఆ పండుగ యొక్క వైశిష్ట్యం అనేది అర్థపూర్ణంగా అవుతుంది అనమాట. ఎప్పుడు అంటే పండుగ ఏదైనా కానీ మన హిందూ సమాజంలో మనకని ఇది దీపావళి, దసరా అటువంటి పండుగలన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కూడినవి అనమాట. ఇక్కడ రాఖీ అనేది అదొక సూచకం అంతే. అంటే కట్టడం అనేది కానీ అది అక్క చెల్లెలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సహోదరుల శ్రేయస్సునే కోరుకుంటున్నాము, వారి యొక్క రక్షణనే కోరుకుంటున్నాము. సర్వేజన సుఖినోభవంతు అని అంటాము, సరే అందుట్లో అందరూ కూడా సుఖంగా ఉండనేది ఒక మాట అయితే మన వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు, మనతో పుట్టిన వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఎటువంటి వారికి ఆపదలు రాకుండా ఉండాలని సూచించేటటువంటి దానికి ఈ రక్షాబంధన అనేది హేతుభూతంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. రైట్. జయంతి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే అండి. ముందుగా మహాన్యూస్ కుటుంబ సభ్యులందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్పినట్లు ప్రతి పండగ వెనుక ఒక కథ ఉంటుంది. మనకి పురాణాలు కూడా చాలా విషయాలు తెలియజేస్తున్నాయి. అంటే దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ పండగ విశిష్టత తెలుసుకుని జరుపుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమందికి ఏమీ తెలియకుండానే ఏదో ఎక్కడో చూసేసి అలా జరుపుకున్న సందర్భం అయితే చూస్తుంది. కానీ రాఖీకి మాత్రం ఆ విషయం అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు అన్నకి చెల్లెలు రాఖీ కట్టడం, లేకపోతే తమ్ముడికి అక్క రాఖీ కట్టడం అనేది తెలుస్తూనే ఉంది. మనం చెప్పకుండానే వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఏమంటారు మేడం? ముఖ్యంగా రాఖీ అనేది కుల మతాలకి ఇదిగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. అయితే హిందువులే జరుపుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు నేను ఎవరైనా ఒక ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ప్రేమతో అన్నాన్ని పిలిచినప్పుడు మనం రాఖీ కట్టొచ్చు. రాఖీకి ఎలాంటి నిబంధనలు ఉండవండి. కాకపోతే ఈ రోజు రేపు ఏమైపోయిందంటే కొంతమంది తెలిసి రాఖీ కడుతుంటే కొంతమంది కమర్షియల్గా కట్టడం జరుగుతుంది.
అంటే ఏంటంటే వాళ్ళు కట్టినారు, నేను ఎందుకు రాఖీ కట్టొద్దు అన్న ఆలోచన తప్ప, ఆ రాఖీకి అంటే ఒక అన్న చెల్లెలకు ఉన్నటువంటి అనుబంధం కేవలం రక్త సంబంధం కాకుండా మనం ఎవరిని చాలా మందికి ఒక ఆడపిల్లలకి అన్నయ్య ఉండకపోవచ్చు. అన్నం లేనప్పుడు కూడా మనం అన్నగా భావించే పెద్దమ్మ పిల్లలకు, చిన్నమ్మ పిల్లలకు, లేకపోతే ఇతర ఎవరైనా మన ఆత్మీయంగా ఉండే వాళ్ళకు కూడా రాఖీ కట్టి అన్నగా భావించే సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ రాఖీ విషయానికి వచ్చేసరికి కొంతమంది చిన్న చిన్న విషయాలకే రాఖీ సందర్భంలో గొడవలు వచ్చి చాలా సంవత్సరాలు మాట్లాడుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే రాఖీ అనేది మంచిగా చేసుకొని వాళ్ళ కుటుంబంతో ఎప్పుడు ఒక అన్నకి ఒక చెల్లె తోడుగా ఉండాలనే, అన్న అంటే తోడబుట్టిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నాకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఆడపిల్ల ప్రత్యేకంగా వెళ్ళి అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కడుతుంది. ఎందుకంటే ఆ రక్త సంబంధం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు నీకు నేను నాకు నువ్వు అని ఒక ఇంటికి ఆడపిల్ల వెళ్ళినా కూడా అన్న మ్యారేజ్ అయిపోయినా కూడా మనం ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పడానికి నిదర్శనమే రాఖీ పండుగ అనేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే చెప్పండి, చాలా మంది అంటారు రాఖీ పౌర్ణమిని కొంతమంది ప్రేమతో అభిమానంతో, నిజంగా అన్న అనేవాడు నాకు తోడు, ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయిన తర్వాత కూడా నా పుట్టింట్లో నాకంటే ఒక తోడు ఉంది అని చెప్పుకోవడం కోసం ప్రత్యేకంగా రాఖీ జరుపుకుంటారు. కొంతమంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, రాఖీ అందరు జరుపుకుంటున్నారు మనం కూడా జరుపుకోవాలి ఆలోచన, రాఖీ ప్రత్యేకత తెలియని వాళ్ళు కూడా చాలా మంది రాఖీ జరుపుకుంటారండి. అదే నేను అడిగింది ఇప్పుడు. ముఖ్యంగా ఏంటంటే రాఖీ గురించి చాలా మందికి తెలియదండి. ఏంటంటే ఈ రోజు రేపు అప్పట్లో పెద్ద పెద్ద రాఖీలు వచ్చేవి స్పాన్స్ టైప్ లో, ఇప్పుడు అన్ని కూడా దేవుడికి సంబంధించి కానీ లేదంటే రాఖీ అనేది రాఖీలలో కూడా వెతుకుతూ మన్నగట్టలే కానీ వాస్తవానికి అయితే అప్పట్లో రాఖీలు స్పాంజ్వి కట్టేవి, మీకు ఐడియా ఉంటది అది ఇప్పటికి కూడా మనము బేగం బజార్ అక్కడ వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటే అప్పట్లో రాఖీ అనేది అదే మెయిన్ అన్నమాట. ఈ రోజు రేపు రోజుకి చిన్న రాఖీ అయిపోయింది, అసలు చేతికి కట్టినా కూడా కనిపించని పరిస్థితిలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. రాఖీ అనేది వాస్తవానికి చాలా మంది ఒకటే రాఖీ కడతారండి, ఒక రాఖీ కట్టదు, ఒక దూది రాఖీతో పాటు ఇంకో రాఖీ కట్టాలి, అది చాలా మందికి తెలీదు. ఏదో ఫ్యాషన్ గా ఒక రాఖీ తెచ్చి కట్టినమా లేదంటే ఫస్ట్ దూది రాఖీ కట్టిన తర్వాతనే మనం ఏదైతే రాఖీ కట్టాలంటే అది కట్టడం అనేది ప్రాముఖ్యత. అలాగే ఊహ గారు, ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువగా ఈ పండుగని నార్త్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసేవాళ్ళు, అది నెమ్మదిగా ఇక్కడికి కూడా పాకడం జరిగింది. ఇది ముఖ్యంగా సినిమాల్లో ఎక్కువగా చూపించడం జరిగింది, ఆ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చింది, ఏమంటారండి? అవునండి, ఇప్పుడు సినిమాలు, ఫ్యాషన్ ఇవన్నీ అలవాట్లతో పాటు ఒకళ్ళ సాంప్రదాయాలు ఒకళ్ళు నేర్చుకోవడం, ఒక ప్రాంతంలో జరిగే సాంప్రదాయాలు, పండుగలు మనం కూడా జరుపుకోవడం స్టార్ట్ చేసాం. హోలీ కానీ దీపావళి నార్త్ ఈస్ట్ లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఒక పూజ చేసుకుంటాం, ఏంటది టపాసులు అనేవి ఇవన్నీ మనం తెచ్చుకుంటాం. కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ఇలానే రాఖీ పండుగ కూడా, ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ కి సంబంధించింది కాబట్టి, వాళ్ళే ఇప్పుడు యూత్ కాబట్టి ఈ పండుగను ఇంకా కొత్త రకాల్లో కొత్త విధానాలలో జరుపుకోవడం అనేది స్టార్ట్ చేశారు అందరూ కూడా. ఈ రాఖీ కూడా రకరకాల రాఖీస్ రావడం, అసలు రాఖీ అంటే ఒక పసుపు ఎరుపు కలర్ దారంతో కడతారండి, అది పూజ చేసి ఒక బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టి దీవించి, అయితే అక్క పెద్దదైతే తమ్ముడిని దీవిస్తుంది, అన్న పెద్దదైతే చెల్లిని దీవించి ఒక స్వీట్ తినిపించి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా పౌర్ణమి కాబట్టి ఒక ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తం ప్రకారం ఆ రాఖీ అనేది ఆ టైంలోనే కడతారు. ఇలాంటి పండుగలన్నీ కూడా జరుపుకోవడం అనేది ఒక బాంధవ్యాలని, ఒక బంధాల రిలేషన్షిప్ ని బలపరుస్తాయండి ఇలాంటి పండుగలన్నీ. రాఖీ పౌర్ణమి కానీ ఇలాంటివి కానీ, ఇప్పుడే ఎంత దూరంలో ఉన్న అన్న తమ్ములు అక్క చెల్లెలు కలుస్తారు, వాళ్ళ మంచి చెడ్డలు అన్ని, సంతోషమైన విషయాలు, బాధాకరమైన విషయాలు, మంచి చెడ్డలు అన్ని కూడా పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఇంకా బలం అవుతుందండి ఇలాంటి పండుగల వల్ల. ఇలాంటి పండుగలకి అంటే ఈ పేరుకే రాఖీ కట్టాము, ఒక అక్క చెల్లెలు డబ్బులు తీసుకునేదాన్ని కాకుండా అసలైన పండుగ అంటే రాఖీ పౌర్ణమి అంటే ఏం చేయాలంటే, అన్న ఎప్పుడు చెల్లికి అండగా ఉండాలి, చెల్లి కూడా అన్నకి ఎప్పుడు అండగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా అన్న చెల్లికి చూసుకోవాలి, అలాగే చెల్లి కూడా అన్నకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండాలనేది ఈ పండుగ తాలూకా ముఖ్య ఉద్దేశం. రైట్ రాజేష్ గారు, ఈ రాఖీ పండుగ అనేది రాను కమర్షియల్గా మారిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాఖీ పండుగ వస్తుందంటే చాలు రాఖీలు అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అది
ఎంత వ్యాపారం చేస్తున్నారంటే మనం చెప్పలేం. కొంతమంది ఇటు వరకు ఇంట్లో కూడా తయారు చేసుకున్న నేపథ్యం అయితే చూసాం, కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఏమంటారు? అవునండి, కమర్షియల్ అయింది. కానీ రాఖీ అనేది దానికి నిజంగా చెప్పాలంటే అది ఎప్పుడు అర్థపూర్ణం అవుతుందంటే దేవునికి సమర్పించాలి. అక్కనైనా చెల్లెనైనా పెద్దగా బయట నుంచి కొనుక్కొని వచ్చి కట్టడం అవసరం లేదనమాట. ఇంట్లోనే వారి చేత్తో ఒక మనము కంకణాలు కడతాం కదానా, అలాంటిదే ఒక కంకణం లాంటిదే రాఖీని చేసి అది పచ్చితో చేసినటువంటిది అయితే చాలా మంచిగా ఉంటుంది, విశిష్టత ఉంటుంది. లేదంటే సిల్క్ తో చేసినవైన కానీ వాటిని దానికి జస్ట్ ముడి వేసి కూడా దాన్ని దేవుని ముందర పెట్టి దేవునికి సమర్పించి దాన్ని కట్టడం వల్ల అంటే దేవుని యొక్క రక్షణ నీకు కలుగుతుంది అనేటువంటి సూచనగా చేస్తే మాత్రం అది అర్థపూర్ణంగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు బయట దాన్ని మీరు చెప్పినట్టుగా కమర్షియల్ అంటున్నారు సరే, కానీ ప్రతి ఒక్క పండుగ వెనుక, ప్రతి ఒక్క పూజా విధానం వెనుక చాలా వ్యవహారాలు అంటే వ్యాపారాలు అనేది వ్యాపారాలు ఉత్పత్తి అనేది అవుతుందన్నమాట. ఏమైనా కానీ ఇవన్నీ కూడా మనం మాత్రమే కాదు, మనతో చుట్టుపట్టున్న వాళ్ళు అందరూ కూడా వారికి ఒక బతుకు అనేది అవుతుందన్నమాట. అందరికీ వారి యొక్క అంటే ఆర్థికంగా అందరూ కూడా బలపడేదానికి అన్ని రకాలుగా పండుగలు కూడా దోహదపడతాయి. అందులో రాఖీ పండుగ కూడా ఇలా దోహదపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక జయంతి గారు చెప్పినట్లు మొదట్లో స్పాంజ్తో వచ్చేవి, ఇప్పుడు మారుతూ ఉన్నాయి. రాఖీలు రావడం కూడా డిఫరెంట్ రాఖీలు వస్తున్నాయి. వెండితో చేసిన రాఖీలు కూడా, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కూడా రాఖీలు కట్టే సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. అవునండి, నిజంగా వెండితో చేయొచ్చు, కావలిస్తే మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే బంగారంతో కూడా చేసి రాఖీని చేసేయచ్చు. కానీ ఇక్కడ ఇది ఆర్థికంగా వారి స్తోమతకు అనుగుణంగా చేసుకోవచ్చు. కానీ అక్కడ తమ్ముడైనా అన్న అయినా వారి ఆశలు అంటే వారు మా అక్క అయినా మా చెల్లెలైనా కట్టేటప్పుడు వెండితో ఇవ్వాలి, బంగారంతో ఇవ్వాలి అనేటువంటి ఆశగా అనే ఆలోచన అనేది వాళ్ళు మెదలో ఉండకూడదు. దాన్ని రిటర్న్ గా వీరేమిస్తారు అనేటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. ఇది ఎప్పుడు మనకు సరిగ్గా ఈ పండుగ అర్థమవుతుందంటే అక్క తమ్ముళ్ళు లేకుంటే చెల్లెలు అన్న వీరి యొక్క విశేషంగా రక్షను నేను కోరుకుంటున్నా. రక్షాబంధనం అనమాట. రాఖీ బంధనం అనే ఒక ఇదైతే దానికి నిజంగా అర్థపూర్ణంగా దాని పేరు రక్షాబంధనం. అంటే రక్షను కోరుకుంటున్నాను అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. పెద్దలు పిల్లలకి దీన్ని నేర్పించాలి. పెద్దల సమక్షంగా జరగాల్సిన కార్యక్రమం అనమాట ఇది రక్షాబంధనం అనేటువంటిది. ఏదో ఎక్కడో కలుసుకొని ఎక్కడో వాళ్ళకి కట్టేశాము, రోడ్డు మీద కట్టేశాము, వెళ్ళిపోయామాను, దానికి అది అర్థపూర్ణమైనటువంటి కాదు. ఎక్కడ దేవుని ఎదుటగా సమక్షములో పెద్దల ఆశీస్సులతో పిల్లలు వారి యొక్క ఈ ఒక రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే దేవుని రక్ష అలానే పెద్దవాళ్ళ రక్ష అనేది దొరుకుతుంది. అంటే దాని పరిపూర్ణత ఎప్పుడు జరుగుతుందంటే దాని అర్థం తెలుసుకొని నేను చేయాలి. ఏదో కమర్షియల్ గా వెళ్తున్నాము అనేటువంటి భావన అది మనం పక్కకు పెట్టి ఒక ఆధ్యాత్మికంగా చైతన్యంగా అందరూ కూడా ముందుకు వెళ్లాల్సి వచ్చినటువంటి కార్యక్రమం ఉంటుంది. రైట్. జయంతి గారు, అసలు ఈ రాఖీ కట్టుకునేటప్పుడు ఒక ముహూర్తం అనేది ఉంటుందా? ఆ ముహూర్త బలం ఉన్నప్పుడే ఈ రాఖీని కట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? వాస్తవానికి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు జరుపుకోవాలని చెప్పారు. కానీ రాఖీ కట్టడానికి యాక్చువల్లీ రాఖీ డే నుంచి వినాయక చవితి వరకు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. కాకపోతే అదే రోజు కట్టాలన్న సెంటిమెంట్ ఏంటంటే ఆ రోజు రక్షాబంధన్ కాబట్టి నా అన్నకి రాఖీ కట్టాలంటే వాస్తవానికి అందరూ ఆ సమయానికి ఉండకపోవచ్చు మనం కట్టాలనుకున్న వాళ్ళు. కాకపోతే పెద్దలు ఏం చెప్పినారంటే రాఖీ పండుగ నుంచి వినాయక చవితి లోపు ఎప్పుడైనా మనం రాఖీ కట్టొచ్చు వాళ్ళకి వాస్తవానికి. కాకపోతే రక్షాబంధన్ రోజు కడితేనే నా అన్నకి రాఖీ కట్టినా నా తమ్ముడికి రాఖీ కట్టినా అన్నది. అంటే ముఖ్యంగా అయితే మనం ఏ రోజు పండుగ ఆ రోజే చేసుకుంటాం. కాకపోతే సమయానికి ఎవరైనా లేనప్పుడు వీళ్ళు అందుబాటులో లేకపోయినా వాళ్ళు అందుబాటులో లేకపోయినా అప్పటి వరకు కట్టుకోవచ్చు అన్నది ఒకటైతే ఉందండి. వినాయక చవితి వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు మనం వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు ఇంత ముందుకు వెండి రాఖీ ఈ రోజు రేపు బంగారు రాఖీలు కడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం, చాలా మంది చూసాం కూడా. ఇక్కడ ఎప్పుడు కూడా నేను బంగారు రాఖీ కడతా నా అన్నదమ్ములు నాకు ఇది పెట్టాలి అని ఏం లేదండి.
మనకి బంధం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మీరు చెప్తున్నారు, ఇప్పుడు రాఖీలు అమ్మే వాళ్ళే కాకుండా నేను ఒక రోజు కూలికి పోకుండా పల్లెటూళ్ళలో ఎట్లా ఆలోచిస్తారంటే, కొంచెం మందికి బంధాలు ఉంటాయి, కొంతమందికి మా అన్న పెడతాడు అన్న ఆశ. ఎందుకంటే మా అన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నా అన్నకు నేను రాఖీ కడితే నాకు పెట్టాలి, నాకు హక్కు ఉంది అన్న ఆలోచనే తప్ప, కొంతమంది ఇప్పుడు మీరు అంటున్నారు కొంతమంది వేరేగా ఎట్లా ఆలోచిస్తారంటే బాగా కమర్షియల్ గా ఆలోచిస్తారు. నేను కట్టినప్పుడు మా మా వదిననో లేకపోతే మా వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చుకోరా, నాకెందుకు నా అన్నదమ్ముళ్ళు పెట్టారు అన్న ఆలోచనతో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. రక్షాబంధన్ అనేది ఒకరికి ఒకరు తోడు, జీవితాంతం ఒకేసారి పుట్టినం, నీకు నేను నాకు నేను. ఎందుకంటే పుట్టుకతో ఇప్పుడు వదినలు కానీ వీళ్ళకి భర్తలు కానీ వీళ్ళ బంధం అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెల తర్వాతనే చివర్లో ఈ అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కూడా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో బంధం ఏర్పడుతుంది. కానీ పుట్టుకతో మాత్రము రక్త సంబంధంతోనే ఎప్పటికీ ముడిపడి ఉంటుంది. రాఖీ కట్టినప్పుడు నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు. ఎందుకంటే బయటి వాళ్ళని మనం ఎంత అన్నా చెల్లెని పిలిచినా కూడా సొంత రక్త సంబంధానికి ఉన్నంత ఉండదు. ఎందుకంటే అది మనం ప్రేమతో వాళ్ళకి కట్టాలనుకున్నాం కాబట్టి కట్టు. కానీ మన రక్త సంబంధం వేరు. ఈ రోజు రేపు ఏమంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం, రక్షాబంధన్ రోజు ప్రేమగా వెళ్ళి ఇంట్లో ఎంతో మంది ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు, నా చెల్లి అలిగిపోయిందనో లేకపోతే నా అక్క అలిగిపోయిందని బాధపడ్డ సందర్భాలు కూడా మనం చూసినాం. ఎప్పటికైనా రాఖీ అనేది బంధంగా ఉండాలి తప్ప బంధాన్ని బలపరచాలి. కాకపోతే ఏదో ఒక చిన్న వస్తువు తగ్గిందని చెప్పి అలిగిపోవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే నువ్వు ప్రేమతో రాఖీ కట్టడానికి వచ్చినావు అంతే తప్ప నువ్వు అలిగిపోయినావు అనంటే నీ అన్న మీద నీకు అక్కడ ప్రేమ కనిపించట్లేదు. కేవలం వాళ్ళు ఏదో పెడతారన్న ఆశతో వచ్చినో కమర్షియల్ అనేది అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రేమగా రాఖీ కట్టాలండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా కట్టించుకున్న వాళ్ళు నువ్వు నాకు బంగారుదే వెండిదే అని అడగరు. నువ్వు ఎప్పుడు దూది రాఖీ కట్టినా కూడా వాళ్ళ సంతోషపడే విధంగా అన్నదమ్ములు ఆలోచించాలి. అదే విధంగా వాళ్ళ ఒక జాకెట్ పీస్ పెట్టినా కూడా నా అన్న నా పుట్టింటి నుంచి వస్తున్న వస్తువు అని ఆడపిల్లలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటే ఎప్పుడు కూడా. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి. వదిన తను ఒక ఇంటి ఆడపడిచే అయినప్పటికీ కూడా తన భర్త అయినటువంటి చెల్లికి పెట్టడానికని లేకపోతే అక్కకు పెట్టడానికని ఎందుకు సంకోచిస్తుంది అసలు? ఈ విభేదాలు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటంటే వదిన అనేటామె ఒక పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల. ఎప్పుడు కూడా సొంత ఆడపడుచుని కానీ అత్తని కానీ నా కుటుంబ సభ్యురాలని అనుకో. కాకపోతే ముఖ్యంగా ఆడపిల్ల ఆలోచించాల్సింది ఏంటంటే నా పుట్టి నుంచి నేను వచ్చిన తర్వాత నా మెట్టినిల్లే నాకు శాశ్వతం, నా ఇంటికి వచ్చేటువంటి నా ఆడపడుచు అంటే నా చెల్లెనో నా అమ్మనో అట్లా భావించాలి. అట్లా భావించే వాళ్ళు చాలా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళ అన్నతో ఆమె 1000 రూపాయలు తెచ్చుకోవాలనుకుంటది కానీ ఇక్కడ ఆడపడుచుకు ఒక 100 రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే అక్కడ భర్త సొమ్ము పోతుందని ఆలోచిస్తుంది తప్ప నాకంటే ముందు నుంచి తనకు ఒక చెల్లెలుగా ఉంది అని ఏ ఆడపిల్ల కూడా ఆలోచించదండి. ముఖ్యంగా ఏంటంటే ఆమె కూడా నా భర్త సొత్తు పోవద్దు, నా భర్త నా ఆడపడిచి 1 రూపాయి ఇవ్వద్దన్న ఆలోచనే ఉంటది. కానీ ఈమె వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకోవాలనుకుంటే తప్ప నా మెట్టినింటికి వచ్చినటువంటి నా ఆడపడుచు కన్నీళ్లు పెట్టుకోవద్దని. అసలు ఏ ఆడపిల్లకైనా పుట్టింటి దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు తెచ్చుకున్నా సంతోషంగా ఉంటది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా కొంతమంది కమర్షియల్ అయితే కొంతమంది ప్రేమగా నా అన్న వదిన ఉన్నారు, నా అన్న వదినకి ఇప్పుడు పెళ్లికి ముందు అన్నకి మాత్రమే కడితే వాస్తవానికి ఈ రోజు రేపు అన్న వదిన కలిపి కట్టాలి. చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలకు కడతారు రాఖీ. నేను చాలా సందర్భాల్లో చూస్తే అది పల్లెటూర్లలో అక్కడ వాతావరణం కనిపిస్తుంది కానీ ఇక్కడ వదినలకు కట్టరండి, చాలా వరకు కట్టరు. అసలు యాక్చువల్లీ తమ్ముడు ఉంటే తమ్ముడు భార్యకి తమ్ముడికి రాఖీ కట్టాలా, అన్న ఉంటే అన్నకి అన్న భార్యకి కట్టాలి. వాస్తవానికి ఇక్కడ అన్నలకి మాత్రం తమ్ముళ్ళకి మాత్రం కట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అలా కట్టే వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంటే వాస్తవానికి వాళ్ళకి రాఖీకి సంబంధించి ఏం తెలియదు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరికి కట్టాలి వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు కూడా ముఖ్యంగా గ్రహించాల్సి ఏంటిందంటే నీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు నువ్వేదో తెచ్చుకుందామని కాకుండా నీ ప్రేమ అభిమానాన్ని పంచి నువ్వు ప్రేమతో వెళ్ళి నీ అన్న గాని నీ తమ్ముడు గాని నిండు 100 ఏళ్ళుగా ఉండాలని చెప్పి నువ్వు ఆశిస్తూ నువ్వు ప్రేమతో రాఖీ కట్టాలి. అలాగే ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నా తోబుట్టు నేను పోయేంత వరకు నాకంటే ఒక తోడు ఉండాలని వాళ్ళు కూడా ఏదైనా సరే మనసు పూర్తిగా అక్కడ భార్య చెప్తుందని ఆలోచించొద్దు. భార్య కంటే ముందు
నీ పుట్టింట్లో పెరిగినటువంటి నీ తోబుట్టువు గురించి. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడొస్తారంటే ఆడపిల్లలు ఈ రాఖీ పౌర్ణమికి ఇద్దరు అన్న చెల్లె కలుసుకోవాలి, అక్క తమ్ముడు కలుసుకోవాలి అని ఆలోచిస్తుందా? ప్రతిసారి ఒక మెంటింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టింటికి ఎప్పుడు కూడా రాదు. సంవత్సరానికి ఒకసారి ఎందుకు వస్తుంది అని అంటే, నా అన్నకి నేను తోడు, నాకు అన్న తోడు అని చెప్పుకోవడం కోసం, ఆ రక్షాబంధం నిలుపుకోవడం కోసం ఆడపిల్ల ఇంటికి వస్తుంది. ఆ రోజు మాత్రం ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టియొద్దని చెప్పి మాత్రం నేను కోరుకుంటాను. రైట్. ఊహ గారు, మనం ఇటువరకు సినిమాల్లో చూసుకుంటే గనక కుటుంబ వ్యవస్థ గురించి, అన్నాతమ్ముల బంధం గురించి, ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారు నటించినటువంటి రక్త బంధం సినిమాకి సంబంధించి అక్కడ సావిత్రి గారు అలాగే ఎన్టీఆర్ గారు అసలు ఆ పాత్రలో జీవించేశారని చెప్పి అనుకోవాలి. అప్పటి నుంచి కూడా అన్న చెల్లెళ్ళ అనుబంధం ఇంకాస్త పెరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎవరికైనా పర్సనల్ రాఖీ కట్టడం ఏమైనా జరిగిందా? మీకు ఎటువంటి అనుభవం ఉంది అసలు దీనికి సంబంధించి? అవునండి. అలాంటి సినిమాస్‌లో చాలా మూవీస్‌లో చూపించడం ద్వారా అసలైన అన్నా చెల్లెల అనుబంధం అనేది ఏంటో కూడా అందరికీ తెలుస్తుందండి. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 'రక్త సంబంధం' మూవీ దగ్గర నుంచి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 'రాఖీ' మూవీ వరకు అందరికీ కూడా ప్రతి మూవీలో కూడా చూపించింది అన్న చెల్లెల అనుబంధం గురించేనండి. ఎలా ఏముంటాయి, ఎన్ని సమస్యలు వస్తాయి, ఎంత బలంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి, అండగా ఉండాలని చూపించడానికి అలాంటి మూవీస్ అనేవి మనందరికీ వస్తున్నాయి చూడ్డానికి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి. నా పర్సనల్‌గా అంటే నాకు ఒక బ్రదర్ ఉన్నారండి, తమ్ముడు. ఎప్పుడు కూడా మేము రాఖీ పండుగ చాలా ఘనంగానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడున్నా ఒకరొకరి దగ్గరికి వెళ్తాం. ఒకరు లేకపోయినా కూడా నేను వెళ్తాను, లేదా మా బ్రదర్ వస్తారు. అలానే నాకు కూడా బ్రదర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందరికి కూడా నేను కడతానండి. అలాగే ఇప్పుడు మనం ప్రతిరోజు చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో నేర్పించేది కూడా, ఇప్పుడు మన ప్లెడ్జ్ చెప్తారండి స్కూల్‌లో. ఆల్ ఇండియన్స్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అప్పట్లో స్కూల్‌లో ప్రతి మార్నింగ్ కూడా అసెంబుల్ చేసి ప్రేయర్ జరిగేటప్పుడు ఇది చెప్పేవారు. మరి ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్‌లో చెప్తున్నారో లేదో తెలియదు కానీ, చిన్నప్పటి నుంచి అలాంటివనేది పిల్లల మైండ్స్‌లో మనం అనేది నింపితే రేపు పెద్దయ్యాక ఒకరి పట్ల చెడు ఉద్దేశం గాని అలాంటిది ఏం ఉండదండి. ఈ బంధాలకు అనేది వాల్యూ అనేది వాళ్ళు ఇస్తారు. చిన్నప్పటి నుంచే మనం ఈ పేరెంట్స్ కానీ, స్కూల్‌లో టీచర్స్ కానీ ఇవన్నీ వాళ్ళకు కూడా చెప్పాలండి. రిలేషన్స్ గురించి, వీటన్నిటి గురించి మనమే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళందరిది కూడా ఈ బాధ్యతే. మనం రేపు వస్తున్న తరాలకి మన పండుగల గురించి, సాంప్రదాయాల గురించి, మన సంస్కృతుల గురించి ప్రతిరోజు కూడా మనం నేర్పించాలి. అప్పుడే ఈ బంధాలకి ఒక నిజమైన వాల్యూ వస్తది. వాల్యూ ఎడిషన్ లాగా పనిచేస్తుంది అది. ఈ రాఖీ పండుగ ఇది ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది అప్పట్లోనే అందరికి తెలుసు. జనగణమన రాసింది ఇదంతా కూడా. ఈ ప్లెడ్జ్ రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారని ఒక రచయిత రాశారు. అప్పట్లోనే రాశారండి. ఎందుకంటే ఇలాంటి ఉద్దేశాలు ఏం లేకుండా, చెడు ఉద్దేశాలు లేకుండా, కుల మతాలకి అతీతంగా ఈ పండుగ జరుపుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి మనసులో పెట్టుకోకుండా ఒక సోదరి మనలో అనే అనుబంధంతోనే చూడాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు ఒక సపోజ్ ఏదైనా మనం వెళ్తున్నప్పుడు, ఒక బస్ స్టేషన్ లో నించున్నప్పుడు ఒక ఆడపిల్లకి ఏదైనా ర్యాగింగ్ కానీ టీజింగ్ కానీ జరిగేటప్పుడు ఆ పక్కన ఉన్న ఎవరైనా కూడా ఒక అన్నగా భావించి ఆమెకి తోడుగా ఉండాలి. ఒక యాక్షన్ అనేది తీసుకోవాలండి. ఎలాంటి పబ్లిక్ స్పేసెస్ లో అయినా కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం అనేది జరిగితే ఒక అన్నగా ప్రతి ఒక్కరు కూడా నిలబడి దాన్ని అడ్డుకోవడం అనేది చేయాలండి. అప్పుడే ఈ సొంత రక్త సంబంధికులే కాకుండా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లను కూడా ఒక చెల్లిగా, అక్కగా భావించి ఆమెకి ఎప్పుడు రక్షగా ఉండాలండి. రైట్. అంటే మీరు కుటుంబ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు అసలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్క బిడ్డే చాలు అని చెప్పి ఒక్కళ్ళతోనే ఆపేయడము, ఆ విధంగా కూడా అసలు ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే అసలు ఎలా మెసులుకోవాలనే విషయాలు కూడా నిజంగానే తెలియట్లేదు. ఉంటే కనుక ఇద్దరు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి అనుబంధం గురించి తెలుస్తుంది, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలనే విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక అది తెలియడం లేదు. అందుకే ఇప్పుడు సమాజంలోకి వచ్చినా కూడా వాళ్ళు అంత బాధ్యతగా మెలగడం లేదేమో అనిపిస్తుంది. అంతేనండి. ఖచ్చితంగా అదే కారణం. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండేటప్పుడు ఒక అక్కకి, చెల్లికి ఏదైతే సమస్య వస్తుందో అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, బయట జరిగే ఆడపిల్లకి ఏదో సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అంతే రియాక్ట్ అవుతారు.
ఒక్కటే సింగిల్ చైల్డ్ ఉండడం వల్ల ఆడపిల్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండాలి, వాళ్ళతో ఎలా మెసులుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, రేపు భార్య వస్తే ఆమెతో ఎలా ఉండాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. రైట్ రాజేష్ గారు, యా చెప్పండి. పేరెంట్స్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఒక ఇద్దరు పిల్లలు, ఒక అన్న చెల్లెలు ఒక ఉంటే ఆ బంధం అనేది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే రేపు ఆమె కూడా ఆయన భర్తతో ఒక అబ్బాయితో ఎలా ఉండాలి, ఎమోషన్స్ గురించి తెలుస్తుంది. తర్వాత చెల్లితో ఉండడం వల్ల చెల్లికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రేపు ఆమె భార్య వస్తే ఆమె భార్యను ఎలా చూసుకోవాలో ఒక ఈయనకు అర్థం అవుతుంది, ఆ అబ్బాయికి అర్థం అవుతుంది. ఇలాంటివన్నీ పేరెంట్స్ కూడా సింగిల్ చైల్డ్స్ కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కంటే అప్పుడు సమాజంలో విలువలు, ఈ బంధాలకి ఇవన్నీ కూడా దోహదపడి ఇవన్నీ కూడా బలంగా రిలేషన్షిప్స్ అనేవి ఫ్యూచర్ బలంగా ఉంటాయి మన ఫ్యూచర్ జనరేషన్స్ లో. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడమో లేకపోతే కుటుంబం నుంచి దూరంగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడమో వాటి వల్ల దానివల్ల ఒకళ్ళు చాలు అని చెప్పి అనుకోవడం, లేకపోతే ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన పేరెంట్స్ దగ్గర ఉంచకపోవడం, వాళ్ళకి అసలు వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఆడపిల్లలతో ఎట్లా ఉండాలి, మనం బయటకు వస్తే ఎట్లా మాట్లాడాలి అనే విషయాల గురించి ఈ మధ్యకాలంలో అయితే అసలు టోటల్గా డైవర్ట్ అవుతుందనే అనిపిస్తుంది. ఏమంటారు సార్? నిజంగా చెప్పాలంటే సమాజ పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ ఆడవాళ్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ అన్న తమ్ముళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబీకులు వచ్చి దాన్ని చూడాలని కాదు, అందరూ కూడా దానికి రియాక్ట్ అవ్వాలి అనేటువంటి మాత్రము ఖచ్చితంగా చెప్పచ్చు. పూర్వము ఇంద్రుడు తాను యుద్ధానికి వెళ్ళేటప్పుడు రక్ష కోసం అనేసి శచీదేవి రక్ష కట్టింది అని చెప్పేసి మనం పురాణాలు వింటాము. ఆ సమయంలో ఇంద్రుడు చెప్తాడు, స్త్రీల యొక్క రక్షణ మన బాధ్యత కాబట్టి మనము స్త్రీలకు రక్షణగా ఉండాలి, అందుకోసము ఈ రక్షాబంధనం అనేది అందరూ కూడా చేయవలసినటువంటి కర్తవ్యము. అతను చేసేది ఇంద్రుడు రాజ్య పరిపాలన అనేది సరే, కానీ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల విశేషంగా స్త్రీలకు అందరికీ కూడా రక్షణ కలగాలి. కృష్ణుడు ద్రౌపది కృష్ణుడికి కట్టింది చిన్న ఒక ముక్క అయితే, కృష్ణుడు తాను చీరను ఇచ్చి రక్షణ చేశాడని దాంట్లో మనము తెలుసుకుంటాము. కృష్ణుడు మనకేం చూపిస్తున్నాడు ఈ దైన్ నుంచి అంటే, ఎక్కడైనా స్త్రీలకు కొంచెమైనా అగౌరవం కలుగుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా వెళ్ళి దాన్ని రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత అందరిలో ఉంది అని చెప్పేసి కృష్ణుడు తన చర్యతో చూపిస్తాడనమాట. అలా కృష్ణుడు గీతలో బోధించినట్టుగా తన చర్యలో ప్రతి ఒక్క మానవునికి కూడా ఎత్ర నార్యంస్తు పుర్యంతే భ్రమంతే తత్ర దేవత అని అన్నమాట. స్త్రీల యొక్క పక్షపాతిగా ఉంటూ అందరికీ కూడా రక్షణ అనేది, ఈ రక్షాబంధనం అనేటువంటిది మనకు సోదరీమణులు అనేటువంటిది దానికి ప్రతి చూసుకున్నదైతే అక్కడ ద్రౌపదీదేవి కృష్ణుని కట్టిందని అనుకుంటే, కానీ ఇక్కడ శచీదేవి ఇంద్రుడు కట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు రక్షణ కోరుకోవాలన్నమాట. అందరూ రక్షణగా ఉండాలి, అందరూ కూడా దుష్ట శక్తులు ఏది కూడా దరిదాపులో రాకూడదు అనేటువంటి విశేషమైనటువంటి సూచనగా ఈ యొక్క రక్షాబంధనం మనం చూసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు చాలామంది ఈ రాఖీ సందర్భంగా వచ్చినప్పుడు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అన్నకి ఇక్కడి నుంచి రాఖీ పంపించడమో లేకపోతే అక్కడున్న ఇక్కడికి సర్ప్రైజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే కుటుంబానికి కానీ ఒక బంధానికి వాల్యూ ఇచ్చిన వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కానీ కొంతమందిని చూసుకుంటే రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అన్న తనకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లేకపోతే తను ఆశించిన విధంగా ఏదైనా పెట్టకపోతే కనుక ఆ ఇంట్లో నిజంగానే వచ్చిన ఆడపడుచు ఏడ్చుకుంటూ వెళ్ళిన సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. విధంగా ఇదన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విచారం అన్నమాట. ఇందులో ఇద్దరు కూడా ఒక రీతిగా చెప్పాలంటే అన్యోన్యంగా ఉండాలన్నమాట. ఎలా మనం కుటుంబంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు అయితే వాళ్ళు వచ్చేదే ఎప్పుడు అనేసి ఒక మాట, చాలా రోజులకు వస్తారు, ఎప్పుడో ఒకసారి ఇది ఒక పండుగ లాంటి వస్తుంది. వీళ్ళకి సోదరులకు ఉన్నటువంటి కుటుంబ పండుగ అంటే ఇది ఒకటే మనం గుర్తించుకోవచ్చు. చాలా ఉన్నాయి, కానీ ఇందులో మనం గుర్తించుకోవాల్సినది ఒక రక్షాబంధనం అనేటువంటిది. కానీ
నేను అనుకున్నంత వరకు అపేక్ష ఎక్కువ పెట్టుకోకుంటే దుఃఖము తక్కువ అవుతుంది అనుకుంటా. ఎక్కువ ఎంత అపేక్ష ఉంది, చాలా అది ఇది అనే అపేక్షతో వస్తే అది దుఃఖానికి అది పరిణామం చెందుతుంది అనుకుంటాను. అందుకోసము పెద్దవాళ్ళు వారి యొక్క బాధ్యతగా స్వీకరించుకొని ఈ యొక్క రక్షాబంధనం చెప్పేటప్పుడు దీనికి ఏనబత్తో బలిరాజా అనేటువంటి ఒక శ్లోకం కూడా ఉంది. అంటే నిజంగా కట్టేటప్పుడు అక్కడ ఒక శ్లోకం చెప్పి కట్టడానికి ఉందన్నమాట. ఎలా బలి చక్రవర్తికి లక్ష్మీదేవి తాను కట్టిందన్ని అక్కడ శ్లోకం చెప్తారు. బలి చక్రవర్తి లక్ష్మీదేవికి వచ్చి అమ్మ నన్ను కాపాడు అని రక్షణ వేడుకుంటాడనమాట. అప్పుడు లక్ష్మీదేవి బలి చక్రవర్తికి ఒక రక్షాబంధన కట్టి నిన్ను రక్షిస్తాను ఆయన అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే ఎక్కడ అన్న తమ్ముళ్ళకి ఆపద వస్తుందో అక్కడ అక్కలు స్త్రీ శక్తి నిలబడి ఉంటారు. ఎక్కడ స్త్రీలకు ఆపద వస్తుందో అక్కడ భ్రాతృలు ఉంటారు అని చెప్పే దానికి సూచనంగా రక్షాబంధనం. అంతేకాని ఇక్కడ ఏదో ఇచ్చి పుచ్చుకాలు ఇవన్నీ కూడా వ్యావహారికంగా అంటే చూడ్డానికి మాత్రమే ఉంటాయి. కానీ నిజంగా ఏవి కూడా శాశ్వతంగా మనతో పాటు అయితే ఏవి రావు. కాబట్టి వాటి మీద అంటే ఎక్కువగా మనం ఆశలు పెట్టుకోవడం కూడా చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను అనమాట. రైట్. జయంతి గారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటున్నారో, అంటే అన్న బలంగా ఉంటే చెల్లిని తక్కువగా చూడడం, లేకపోతే చెల్లి బలంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీలో అన్న ఫ్యామిలీని తక్కువగా చూడడం, ఇది కూడా డామినేటింగ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుందండి సమాజంలో. ఏమంటారు? డామినేషన్ అనేది మనం కొన్ని చోట్లనే చూస్తున్నాం. కాకపోతే ఆ డామినేషన్ ఎందుకంటే పోనీ నాకంటే పెద్దోడు అన్న అని చెల్లి ఆలోచించట్లేదు. ఏదైనా నేను ఒక తండ్రిలా చూసుకోవాలని అన్న ఆలోచించట్లేదు. ఇక్కడ వయస్సు గీసు మర్చిపోతున్నానండి. వాడు నేను ఒక్కటే కదా అన్న అంటే వాస్తవానికి మనం అన్నాన్ని పిలిచిన తర్వాత కొంతమంది రారా పోరా అని పిలుస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి అప్పట్లో అయితే పెద్దవాళ్ళని అన్న అనుకున్నప్పుడు రారా పోరా అని పిలిచేవాళ్ళు కాదు, మర్యాదగా అన్నానే పిలిచేవాళ్ళు. కొంతమంది మరి నేను ఇప్పుడు చూస్తున్న కాలంలో ఎట్లున్నారంటే అన్న అయినా కూడా ఒరే అని పిలుస్తున్నారు, రారా అని పిలుస్తున్నారు. నాకు చాలా సందర్భాలు అనిపించింది, అన్న అంటే మనకంటే పెద్దవాడు కదా, అన్న అని పిలవకుంటే ఇట్లా రా అన్న సందర్భం. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు నేను ఒకటే కదా మన అమ్మ నాన్నలకి, నేను నీకేంటి మర్యాద ఇచ్చేది అని చెల్లి ఆలోచిస్తే అసలు వాస్తవానికి చెల్లిని కూడా రావే పోవే అని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వర్డ్స్ అసలు యాక్చువల్లీ యూజ్ చేయొద్దు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే డామినేషన్ అనేది ఇద్దరిలో ఉంటుందండి, కేవలం ఒక్కరిలో కాదు. ఇటు అమ్మాయి సర్దుకుపోవట్లేదు, అటు అబ్బాయి సర్దుకుపోవట్లేదు. ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళకి అసలు ఏంటి అన్న తెలియట్లేదు. పోనీ తల్లిదండ్రులు చెప్తారా అనుకుంటే ఎవరిని ఏమంటే ఎవరు బాధపడతారని తల్లిదండ్రులు కూడా అప్పట్లో చెప్పేవాళ్ళు. అప్పట్లో ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఇది తప్పు ఇది ఒప్పు అని. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒకవేళ గురించి మాట్లాడితే నువ్వు అన్నకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అమ్మాయి బాధపడుతుంది. పోనీ అమ్మాయిని ఎక్కువ ప్రేమ చూసుకుంటే నీకు అదంటేనే ఇష్టము నేను అంటే ఇష్టం లేదని అబ్బాయి బాధపడతాడని తల్లిదండ్రులు కూడా చాలా వరకు జోక్యం చేసుకోవట్లేదు. అంటే ప్రతి దాంట్లోనూ అసలు ఆడపిల్లలు మగపిల్లలు కంపేర్ చేసుకుంటున్నారు. అన్న అయితే అంతసేపు బయట ఉండొచ్చా, మేము ఉండకూడదా, ఏ ఆడపిల్లలకు ఒక రూలు మగపిల్లలకు ఒక రూలా అని కంపారిజన్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అసలు స్వేచ్ఛ ఉండాలి కానీ అతిగా కాదు. ఎందుకంటే అబ్బాయిలు వేరు అమ్మాయిలు వేరు. అక్కడ చెల్లిన అక్కని చూడట్లేదు. అమ్మాయిలకి బయట స్వేచ్ఛ ఉందని నేను అనుకోనండి. అమ్మాయిలు ఏంటంటే స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. కాకపోతే కుటుంబ సభ్యులు ఏంటంటే నా చెల్లికి ఏదైనా జరుగుతుందేమో, నా అక్క స్వేచ్ఛ అనేది అసలు లేదండి అమ్మాయిలకి బయట. ఎందుకంటే పట్టపగలే అమ్మాయిలకి స్వేచ్ఛ లేనప్పుడు ఎక్కడో స్వేచ్ఛ అనేది ఎప్పుడు కోరుకోవాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న సందర్భం బట్టి వాళ్ళకి ఏదైనా కావాలి చేయాలంటే అన్నకి ఇప్పించినా నాకు ఎందుకు ఇప్పించలేదు, అన్నకు తెచ్చినా నాకు ఏది తెలియలేదని స్వేచ్ఛగా అడిగితే తప్పలేదు. కానీ బయట అన్న ఎక్కడెక్కడో 1 గంటకి 2 గంటల రాత్రికి బయట ఎక్కడో ఫ్రెండ్స్ తో తిరుగుతాడు. కూడా తిరిగే పరిస్థితి ఉందని నేను అనుకోను. ఆ విషయంలో మాత్రం అమ్మాయి స్వేచ్ఛ కోరుకోవద్దని అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు రేపు ఉదయం 6 గంటలకు 4 గంటలకు కూడా అమ్మాయిలకి బయట ఎలాంటిది లేదండి. బయటికి వెళ్ళినటువంటి అమ్మాయి ఇంటికి వస్తుందో లేదో కూడా గ్యారెంటీ. ఎందుకంటే స్వేచ్ఛ అమ్మాయి అన్ని విషయాలు ఇలా ఎక్కడికి పడితే నేను ఎక్కడికి వెళ్తా టైం సెన్స్ లేకుండా తిరుగుతా అంటే అలాంటి స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఇవ్వద్దని చెప్పి నా తరపున నేను కోరుకుంటా. ఎందుకంటే అమ్మాయిలు వెళ్లే చోటు ఎలాంటిదో తెలియదు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రము అమ్మాయికి స్వేచ్ఛ పేరెంట్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే
బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయి ఒక నిమిషం తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో తెలీదు. కాబట్టికి ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు. అన్నయ్య వెళ్తుండు, నాకు అన్నయ్యకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు, అన్నయ్య మాత్రం ఫ్రెండ్స్‌తో తిరగడానికి వెళ్తారు, నేనెందుకు వెళ్ళొద్దు అని అమ్మాయిలు క్వెషన్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. పేరెంట్స్ కూడా గ్రహించాలి. ఎందుకంటే అబ్బాయి వేరు. ఎక్కడ చూసుకున్నా గూడా. ఈరోజు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మనం కళ్ళ ముందు చూస్తున్నాము. ఎందుకంటే ఒక అమ్మాయి బయట కనిపించింది అంటే, వాడు నా ఇంట్లో ఒక అక్కుందనో, లేకపోతే నా చెల్లుందనో, నా తల్లుందని కొంచెం పోకిరీలో ఆలోచించట్లేదండి. అక్కడ అమ్మాయి ఉందా లేదా అని చూస్తున్నారు. అసలు ఏజ్ లిమిట్స్ గూడా చూడట్లేదండి. మనం చూస్తున్నాం. అలాంటప్పుడు అమ్మాయిలు గూడా జాగ్రత్త పడాలి. బయట చూడాలి. చూసిన తర్వాత పేరెంట్స్‌ని అడగాలి. కానీ ఈ విషయాలలో స్వేచ్ఛ అడగొద్దు. తనకేదన్నా కావాలి అంటే అడగొచ్చు. ఈ టైంకి బయటికెళ్తా, నా ఫ్రెండ్స్‌తో తిరగడానికెళ్తా, బర్త్‌డే పార్టీలకని ఎళ్తాను, లేకపోతే నైట్ 1 అయితది, 2 అయితది అంటే బయట పరిస్థితి అస్సలు బాగోలేవండి. ఆ విషయంలో గూడా అమ్మాయిలు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ గూడా ఎందుకు ఒక కోణంలో ఆలోచిస్తారు. ఆ విషయం తల్లిదండ్రులు ఆలోచించడం తప్పులేదండి. ఒక అన్న గూడా చెల్లెలు ఈ టైంలో వద్దు అని ఎందుకు చెప్తారంటే, బయట పరిస్థితులు బాలేవు గాబట్టికి అన్న చెప్పడం అది కామన్ అది. కాపోతే అమ్మాయి ఏం ఆలోచిస్తుందంటే, అన్నయ్య ఎక్కడికి తిరిగినా, ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినా, బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా తల్లిదండ్రులు ఏం చెప్పరు, మా అమ్మ, నాన్న ఏం చెప్పరు గానీ నేను మాత్రం వెళ్తా నా ఫ్రెండ్స్‌తో అనేసరికి వద్దు అంటున్నారని చెప్పి వాళ్ళ మైండ్‌లో పెట్టుకొని చాలా సందర్భాల్లో మనం చూసినాము. వాళ్ళు ఆపినప్పుడు గొడవలు జరిగిన సందర్భాలు చూసినాము. అది సూసైడ్ వరకు గూడా దారితీసిన సందర్భాలు గూడా మనం చూసినాం. కాపోతే ఆడపిల్లలు గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తారని మాత్రం ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలకి ఏదైనా తెచ్చినప్పుడు, చేసినప్పుడు అమ్మాయి అడగడంలో, తీసుకోవడంలో తప్పులేదు. కానీ బయట తిరిగే పరిస్థితులు బాగోలేవు కాబట్టి అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాలండి. రైట్. ఊహా గారు, ఇటువరకు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సింగ్ విషయంలో కూడా అన్న కానీ తమ్ముడు కానీ అట్లా కేర్ తీసుకునేవాళ్ళు. ఏదన్నా కొంచెం బెట్టుగా వేసుకున్నట్లుంటే ఏంటి ఆ డ్రెస్ అని చెప్పే సందర్భం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా చెప్పే సందర్భం వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు కూడా ఆలోచించట్లేదు. అది వాస్తవమేనంటారా? వాస్తవమేనండి. ఎందుకంటే అప్పట్లో రిస్ట్రిక్షన్స్ అని పెట్టేవాళ్ళు. ఇప్పట్లో కాలుతున్న కాలానికి, మారుతున్న కాలానికి ప్రతి ఇంట్లో కూడా చెప్పడం గానీ కూడా మానేశారండి. ఒక ఫ్యాషన్ అనేది, ఒక కల్చర్ అనేది వాళ్ళు కూడా అలవాటు చేసుకొని అడాప్ట్ చేసేసుకున్నారు. ఖచ్చితంగా ఆడపిల్లలకి రక్షణ లేదన్నది, బయట తిరగడం అనేది మంచిది కాదన్నది 100% అది ట్రూ అండి. వాస్తవమే అది. అలానే అబ్బాయిలు కూడా వాళ్ళ మనసు కూడా మార్చుకోవాలి. మైండ్ సెట్‌ని, ఒక ఆడపిల్ల పట్ల తప్పుగా ఆలోచించే మైండ్ సెట్‌ని కూడా మార్చుకోవాలండి. ఎప్పుడైతే ఆడపిల్ల బయటకెళ్తే రక్షణ లేదని అంటున్నారో, అప్పుడు మగ పిల్లలు కూడా బయటకి ఆ రాత్రి పూట గాని ఎప్పుడు పడితే అప్పుడు మగ పిల్లలు కూడా తిరగనివ్వకూడదండి వాళ్ళ పేరెంట్స్ అనేది. అప్పుడు అనేది ఆడపిల్లకి నిజమైన రక్షణ అనేది అప్పుడు కలుగుతుంది. ఆడపిల్ల ఒంటరిగా తిరిగేటప్పుడు కాదు, మగ పిల్లలు కూడా ఆ టైంలో బయట తిరగకపోతే ఆడపిల్ల సేఫ్‌గానే ఉంటది. అలాగే మీరనేటట్టుగా ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. అప్పుడు అన్నదమ్ములు కూడా చెప్పేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అన్నదమ్ములు ఎందుకు చెప్పేవాళ్ళంటే, వాళ్ళ తోటి స్నేహితులు ఒక ఆడపిల్ల గురించి ఎలా అనుకుంటున్నారో, ఎంత తప్పుగా అనుకుంటున్నారో అతను పక్క నుండి, దగ్గరుండి చూసాడు కాబట్టి, రేపు నా చెల్లిని కూడా, నా అక్కని కూడా అలా అనుకోకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మారుతున్న కల్చర్ మారింది. అందరూ కూడా అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి తిరగడం, పార్టీస్ చేసుకోవడం ఇలా మొదలైనప్పటి నుంచి ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి పోయాయండి. ఏవైనా బయటికెళ్తాము, పార్టీస్, ఫ్రెండ్స్‌తో అనేటప్పుడు పేరెంట్స్ కూడా ఇంక రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఆపేశారు. రిస్ట్రిక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, చేయొద్దని నేను చెప్పట్లేదండి. ఆడపిల్లకైనా, అబ్బాయికైనా ఇద్దరికి ఒకలానే చెప్పాలి. ఎవరి పట్ల తప్పుడు ఉద్దేశంతో ఉండకూడదు. తప్పుగా ఎవరు చేసుకొని దానికి తగ్గట్టే ఉండాలి. దానికి మించి వెళ్ళకూడదు. తప్పుగా ఏ ఆడపిల్లని కూడా చూడకూడదు. ఎందుకంటే ఇంట్లో మనకొక ఆడపిల్ల ఉన్నదని చిన్నప్పటి నుంచే పేరెంట్స్ అనేది అబ్బాయికి, అమ్మాయికి కూర్చోబెట్టి చెప్పాలండి. ఇవన్నీ మానవతా విలువలనేవి చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పిస్తా ఉండాలి పిల్లలకి. అప్పుడే ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఏవి కూడా ఇక మన ఫ్యూచర్ జనరేషన్స్ జరగకూడదు. రేపు మన పిల్లలు సేఫ్‌గా బయట తిరగాలి అంటే ఇప్పటి నుంచే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ విలువల గురించి, ఈ ఎథిక్స్ గురించి, ఆడపిల్లని ఎలా గౌరవించాలో వీటన్నిటి గురించి మనం చెప్తా ఉండాలండి.
అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే బయటికి ఆ మగపిల్లల్ని పంపిస్తున్నారు, ఆడపిల్లల్ని పంపించట్లేదు అంటే ఈ జరుగుతున్న ఈ సంఘటనలు చూసి ప్రతి ఒక్కరికి కూడా గగ్గోలు పెడుతుందండి. ఎందుకంటే అలాంటి సమాజంలో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చిన్న పిల్ల దగ్గర నుంచి పండు ముసలామె వరకు అందరి పట్ల కూడా ఇలాంటి దాడులు అనేవి, లైంగిక దాడులు అనేవి జరుగుతున్నాయండి. సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ, వెర్బల్ హెరాస్మెంట్స్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ కాలేజెస్ లో ఇవన్నీ కూడా ఆడపిల్లల పట్ల జరగడంతో పేరెంట్స్ కి ఒక పొసెసివ్నెస్ వచ్చి అంత ఓవర్ ప్రొటెక్టివ్ గా ఆడపిల్లపై ఉంటున్నారు తప్ప ఈమెకి తక్కువ ఇవ్వాలని, ఆమెకి ఆ మగ పిల్లవాడికి ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వాలని అయితే ఏం కాదండి. అలానే ఎంత ప్రొటెక్టివ్ గా ఉంటున్నారో మగ పిల్లల్ని కూడా, వాళ్ళ కొడుకుని కూడా అంతే అంతే మంచి విషయాలు అనేవి నేర్పించాలండి. ఆడపిల్లని ఎలా గౌరవించాలి, బయటకు వెళ్తే మన చెల్లే కాదు, ఒక ఆడపిల్లకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పట్టిన ధైర్యంగా ఒక మాట చెప్పాలి, ఒక అండగా ఉండాలని పేరెంట్స్ కూడా ప్రతి అబ్బాయికి చెప్తా ఉండాలండి. అప్పుడే ఇలాంటి సంఘటనలన్నీ సమాజంలో జరుగుతున్నాయి, కొంచెం తగ్గుతూ వస్తాయి. రేపు ఫ్యూచర్ జనరేషన్ లో మన ఇండియాకి ఎవరు రావాలన్నా, మన ఇండియా అన్ని రకాలుగా కూడా డెవలప్ అయిందండి. టెక్నాలజీ పరంగా, ఆర్మడ్ ఫోర్స్ పరంగా అన్ని రకాలుగా కూడా బయట దేశాల్లో కూడా మన ఇండియన్సే పై స్థాయిలో ఉన్నారు. ఇలాంటి ఇండియా గురించి ఇప్పుడు ఒక ఏంటంటే మచ్చ అంటే ఒక ఆడపిల్లకి అక్కడ సేఫ్ ఉండట్లేదు అని. ఇది కూడా మనం పోగొడితే మనం ప్రపంచంలోనే మంచి దేశంగా అన్ని రంగాల్లో కూడా ముందు మనం ఉంటాం. ఒక ఆడపిల్లని కానీ గౌరవించడం ప్రతి ఒక్కరు నేర్చుకుంటే. రాజేష్ గారు ఎంత అవునన్నా కాదన్నా మన సమాజం మీద సినిమాల ప్రభావం అయితే చాలా ఉంటుంది. ఆ సినిమాలు చూసి కూడా చాలామంది అలా కొంచెం క్రూరంగా కూడా బిహేవ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? రైట్. జయంతి గారు, చెప్పండి. మనకి ఎంత అవునన్నా కాదనుకున్న సినిమాల ప్రభావం అయితే సమాజం మీద చూపిస్తూ ఉంది. ముఖ్యంగా సినిమాల్లో ఏ విధంగా జరుగుతుందో అలా చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్న సందర్భం. మనం రీసెంట్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇంత క్రూరంగా హత్యల గురించి కూడా వచ్చినప్పుడు ఎక్కడో ఒక వీడియోలు చూసి చేశాము అనే విధంగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎంక్వైరీ చేసినప్పుడు. అంటే ఆ ప్రభావం అనేది తప్పకుండా మనుషుల మీద కనిపిస్తూ ఉంది. ఆ ప్రభావం ఉంటుంది. సేమ్ టైం ఇప్పుడు సినిమాలలో మంచి చూపించే సినిమాలు కూడా చాలా ఉంటాయి. అది త్వరగా పట్టించుకోరు కదా, అది త్వరగా ఎవరు చూడరు. ఏదైతే చెడు ఉంటుందో దాన్నే త్వరగా యాప్ చేసుకుంటారు. ఏంటంటే ఒక మనిషి హత్య ఎలా చేయాలి అనేది క్లియర్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఎలా తప్పించుకోవచ్చో కూడా అంత క్లియర్గా చూపిస్తున్నప్పుడు తప్పు చేసే వాడికి భయం అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం 1-2 కాదండి, వాళ్ళు కేసు అయిన ప్రతిసారి చాలా మంది నిందితుల్లో విన్న మొదటి మాట ఏంటంటే మేము సినిమాలు చూడడం వల్ల లేదా సిరీస్ చూడడం వల్ల మేము ఈ విధంగా చేసామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తే మంచి అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదండి, చెడు మాత్రం వితిన్ సెకండ్స్ లో స్ప్రెడ్ అవుతుంది. అంటే చెడు నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఆసక్తి మంచి నేర్చుకోవడానికి ఎవరు చూడరనమాట నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలా మంది ఇప్పుడు బయట ఇప్పుడు తను మాట్లాడింది, తల్లిదండ్రులు ఏం చెప్తారు అని అంటే పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు చెప్పే కొన్ని విధానాలు ఉంటాయండి. అబ్బాయిలు ఈ రోజు రేపు చాలా మంది మనం చూసాము, మొన్నటికి మొన్న కూడా అబ్బాయిలు ఏదన్నా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మొదటిలో నిలబడి వాళ్ళని మందలించాలి. అలా చేయకుండా ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నా కొడుకే కదా అని లక్షలు పోల్సి కూడా బయటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఉంటారు. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే వరకు వదిలేయాలి. కానీ వాళ్ళ మనసులో ఏముంటది అంటే నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతారు అన్న ఒక ధైర్యం అనమాట. ధైర్యం అదే బలం. వాస్తవానికి బలంతోనే ఈ రోజు మీరు చూస్తే నమ్మరండి, 16-13 సంవత్సరాల పిల్లలకు కూడా, మగ పిల్లలకి అసలు ఒక 20-25 ఏళ్ళటువంటి అమ్మాయిని చూసేటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అంటే ఇంచుమించు వాళ్ళ అమ్మంత వయసు, వాళ్ళ అక్కంత వయసు ఉంటది. అంటే వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడంటే అండి 2020లో మనకు వాస్తవానికి లాక్డౌన్ వచ్చినప్పుడు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్స్ వాడినప్పుడు వాళ్ళు చదువు మీద ఆసక్తి కంటే ఇలాంటి చూసేదాని మీద ఆసక్తి ఎక్కువ పెంచుకున్నారు. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, మనం చూసాం సందర్భాలలో.
ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ ఇంట్లో నీ చెల్లి నేను ఎంతనో బయటికి వెళ్ళినప్పుడు చూసిన ప్రతి ఆడపిల్లని కూడా నువ్వు అదే విధంగా చూడాలని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి చెప్పాలి. ఎందుకంటే తండ్రి పిల్లల పని మీద ఉద్యోగాన్ని పోయినప్పుడు తల్లి మాత్రమే పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు చిన్న తప్పే కదా అని ఎప్పుడైతే తల్లిదండ్రులు వదిలేస్తారో వాళ్ళు ఇంకొక పెద్ద తప్పు చేయడానికి తల్లిదండ్రులు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. రైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు బైక్ అడగగానే బైక్, ఐఫోన్ ఉందంటే ఐఫోన్ అప్పు చేసి కూడా ఈఎంఐలో ఇప్పిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తున్నారు. కాకపోతే అది ఆ అబ్బాయికి అవసరమా లేదా అని ఏ పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు. దాన్ని జల్సాలుగా మార్చుకొని 1 గంటకు కానీ లేకపోతే 2 గంటలకు కానీ రోడ్ల మీద పడి పోకిర్లా తిరుగుతూ ఉంటారు. కాకపోతే నేను అబ్బాయిల గురించి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అమ్మాయిలు తల్లిదండ్రుల మాట గౌరవిస్తారు, వాళ్ళు వింటారు. కానీ అబ్బాయిలు ఏంటంటే, నేను చెప్తున్నా కదా, తల్లిదండ్రుల మాట వినకుండా రోడ్ల మీద పడి టైం సెన్స్ లేకుండా తిరుగుతూ ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఊహ మహంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ ఆచార్య గారు. రాఖీ సందర్భంగా వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు, డిబేట్లో పాల్గొని. ఇది ఇవాళ మహా డిబేట్.